హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేసుకుంటున్నాను. పెసరపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. ఇక్కడ నా వీడియో క్లిప్ మిస్ అయింది. నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు అందులో 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెసరట్టు కాంబినేషన్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం. ఉదయాన్నే తొందరగా టైం అవ్వడంతో పాటు నేను వీడియో తీయలేకపోయానండి. ఇలా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా పెసరట్టుతో ఇలా టమాటా చట్నీని చేసుకొని తినండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పెనం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డతో రుద్దుకోండి. దానిపైన దోశ వేసుకుంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను దీనిపైన ఆయిల్ని స్ప్రెడ్ చేశాను. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు దోశను కాల్చుకోండి. ఇప్పుడు చూడండి ఈజీగా వచ్చేస్తుంది కదా దోశ. అస్సలు అంటకుండా వచ్చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.